హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఒక 2 నిమిషాలు నా మాటలు వినడానికి కాస్త సమయాన్ని ఇవ్వండి. అయితే గతంలో మీరు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. లేదు, ఆ నిర్ణయాలకు గల కారణం ఏదైనా సరే, నష్టపోయింది మీరే. ఏడ్చారు, అవమానించబడ్డారు. సరే, వీటన్నిటి తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక కొత్త ప్రారంభాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు చేసే తప్పేంటో తెలుసా? గడిచిన దినాల్లో మీరు ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవటానికి, ఆ తప్పు చేయటానికి గల కారణం ఏంటి? కేవలం మీ ఆలోచన విధానం, మీ సొంత నిర్ణయాలు కాదు. మీ నిర్ణయాలను, మీ ఆలోచన విధానాన్ని ప్రేరేపించిన కొన్ని చెడ్డ సంబంధాలు, చెడ్డ స్నేహితులు. అయితే ఒక కొత్త ప్రారంభంతో, ఒక మంచి నిర్ణయంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఈ చెడ్డ సంబంధాలతో కూడా అలాగే కొనసాగుతాను అని అంటే ఈ మంచి నిర్ణయం కూడా చెడిపోయే అవకాశం ఉంది. బైబిల్ ఒక మాట చాలా స్పష్టంగా చెప్తుంది. పులిసిన పిండిని మంచి పిండితో కలిపితే మంచి పిండి కూడా పులిసిపోతుంది అని. అందుకే మీరు తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయం, ఈ నూతన ప్రారంభం అద్భుతమైన విజయ పదంలో కొనసాగాలి అని అంటే కనుక మీరు తక్షణమే తీసుకోవాల్సిన మరొక మంచి నిర్ణయం ఏంటంటే ప్రతి చెడ్డ సంబంధానికి, చెడ్డ సహవాసానికి చెక్ పెట్టడం. ఈ విషయాన్ని మీరు ఆలోచిస్తారు కదా.